ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన 78 లక్షల దొంగతనంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరులో గత కొన్ని రోజుల క్రితం థర్ గ్యాంగ్ వచ్చినట్టు ఏలూరు రైల్వే స్టేషన్ సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు విచారణకు ఇచ్చారు. పోలీసులు 5 బృందాలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం ఏలూరు సబ్ డివిజన్ బీఎస్పీ శ్రవణ్ కుమార్తో మా ప్రతినిధి భానుప్రసాద్ ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాకి తార్ గ్యాంగ్ అని చెప్పని ఒక ముఠా దిగిందని చెప్పని ఇప్పటికే ఎస్పీ అదేవిధంగా ఏలూరు జిల్లా సబ్ డివిజన్ డిఎస్పీ కూడా జనాలందరినీ కూడా ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. సార్, ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే తార్ గ్యాంగ్ వచ్చిన తర్వాత దోపిడీ జరిగిందా కాలేజీలో, లేకపోతే తార్ గ్యాంగ్ రాకముందు జరిగిందన్నది ప్రజల్లో కూడా ఒక సందేహం అయితే ఉంది. దీని మీద ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? ఇప్పుడు తార్ గ్యాంగ్ అనేది కనపడిన వెంటనే ప్రజలందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దానిలో భాగంగా తర్వాత రోజు నాడు మనకి తార్ గ్యాంగ్ వచ్చిన తర్వాత మాత్రమే మనకి అఫెన్స్ జరగడం అనేది జరిగింది. సార్, ఇప్పుడు ఏదైతే ఏలూరు ఇంజనీరింగ్ కాలేజీలో ఏదైతే దోపిడీ జరిగిందని చెప్పినాను అంటున్నారో, దాంట్లో జరిగిన ప్రధానంగా లోపల కెమెరాస్ అయితే పనిచేయట్లేదని చెప్పినారు. బయట కెమెరాస్లో ఆల్రెడీ మీరు రిలీజ్ చేశారు, ఇప్పుడు మనం విజువల్స్లో కూడా వాడతాము. ఏ విధంగా లోపల ఎందుకు పనిచేయలేదు, బయట ఎందుకు పనిచేసినాయి అంటారు? అది రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజీలో వాళ్ళ యొక్క నెట్వర్క్ని హ్యాక్ చేయడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళు ఫైర్ వాల్స్ అన్ని మార్చుకుంటూ ఆ యొక్క సీసీ ఫుటేజెస్ అన్నిటిని కూడా వాళ్ళని ఇచ్చేస్తున్నారు. ఆ సీసీటీవీ కెమెరాస్ అన్నీ రీఫిక్స్ చేయడంతో కొంత అక్కడ కెమెరాస్ పనిచేయలేదని చెప్పారు. వెరిఫికేషన్లో కూడా అది వాళ్ళు హ్యాక్ అయ్యి చూపిస్తున్నారు. దాని మీద ఇంకా దర్యాప్తు జరుగుతుంది. సార్, ఇప్పుడు ఒక విద్యా సంస్థలో సుమారు 70 నుంచి 80 లక్షల దాకా హ్యూజ్ అమౌంట్ అదంతా కూడా ఒక సటన్ ప్లేస్లో ఉందని చెప్పినని, సటన్ లాకర్స్లో ఉన్నాయని చెప్పినని, అంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉందని చెప్పినంటే కాలేజీ యాజమాన్యం మీద కూడా ఆ కోణంలో కూడా మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు? అదే అండి, ఇప్పుడు మీ అందరికీ చెప్తూనే ఉన్నాం, ఒక యాంగిల్లో దర్యాప్తు వెళ్ళదండి. దర్యాప్తు అనేది అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు కాలేజీ యాజమాన్యం వాళ్ళ వైపు ఉందా, లేకపోతే అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ లోపల, లేకపోతే ఇంటర్నల్గా ఎవరైనా వాళ్ళకి మెసేజెస్ ఇచ్చారా, లేకపోతే పాత గ్యాంగ్లు ఏమైనా వర్కౌట్ చేసిన, లేకపోతే ఈ గ్యాంగ్కి ఇలాంటి గ్యాంగ్లు ఏవైతే ఉన్నాయో ఆ గ్యాంగ్స్ అన్నిటిని కూడా మనము ఈ అఫెన్సెస్లో ఇచ్చేసిన దాన్ని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా తార్ గ్యాంగ్ని కూడా మనం ఎగ్జామ్ చేసినప్పుడు దువ్వాడలో హౌసెస్ చేశారు. అదేవిధంగా వాళ్ళు రావటం రాజమండ్రిలో కూడా ఫ్యూచర్స్ కిడ్స్ అనే సంస్థ మీదకి వెళ్ళి అటెంప్ట్ చేశారు. ఆ కోణంలో కూడా మనం దర్యాప్తు అనేది సాగిస్తున్నాం. అంటే వాడు ఎంఓస్ అనేది హౌసెస్ మీద చేస్తున్నారు, ఇలా కాలేజెస్ మీద, స్కూల్స్ మీద కూడా చేస్తున్నారు అనేది ఒక షేపులో కనపడుతోంది. అదేవిధంగా మనకు పాత క్రిమినల్స్ ఉన్నాడు, బత్తుల ప్రభాకర్ అని ఉన్నాడు. అతను కూడా జైల్లో ఉండి అతను ఏమైనా గ్యాంగ్ని తయారు చేశాడు, ఇప్పుడు ఎస్కేపింగ్లో ఉన్నాడు. అలా గ్యాంగ్స్ని ఏమైనా తయారు చేశాడా, వాళ్ళ గ్యాంగ్ ఏమైనా వచ్చిందా? అదేవిధంగా మనకి ఇంకా లోపల ఏదైతే ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు వాళ్ళు అన్ని కూడా ఒక్కొక్కరు యాంటిసిడెంట్స్ వెరిఫై చేస్తున్నాము. అన్ని కోణాల్లో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం దాని విషయంలో. సార్, ఇప్పుడు ఏదైతే కాలేజీలో జరిగిన ఘటన ఏదైతే ఉందో దాని మీద చాలా మందికి చాలా పలు అనుమానాలు అయితే కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇప్పటికే రైల్వే ట్రాక్ దగ్గర ఉన్న ఇళ్ళ వాళ్ళని కానీ, బస్ స్టాండ్ దగ్గర ఉన్న వాళ్ళు కానీ చాలా అలర్ట్గా ఉండమని చెప్తున్నారు. ఎందుకని అలా చెప్తున్నారు అసలు? అంటే ముఖ్యంగా అదే తార్ గ్యాంగ్ వీళ్ళందరూ ఏంటంటే అండి, ముఖ్యంగా మనకి వీళ్ళు ఏదైతే మనకి చాలా చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయి, దానికి వాళ్ళకి తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ సీసీ కెమెరాలు అవాయిడ్ చేయడానికి ఇప్పుడు రైల్వే ట్రాక్ మీద సీసీ కెమెరాలు ఉండవు. ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ రూట్ ఏమంటే పెడుతున్నారు. గబక్కున వాళ్ళు చేసే కూడా చాలా ఇంటెలిజెంట్గా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జనరల్గా దొంగలకి క్రైమ్ నాలెడ్జ్ పెరిగింది ఇది టెక్నికల్గా. అందుకని వాళ్ళు సెల్ ఫోన్లు వాడటం కానీ, అదేవిధంగా ఈ కెమెరాలను అవాయిడ్ చేయటము, ఎన్ని రకాలుగా తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయి, అన్ని రకాల మార్గాలు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. చివరిగా చూసుకుంటే కాలేజీ యాజమాన్యం ఏమని కంప్లైంట్ పెట్టింది, దాని మీద ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు, ఎన్ని టీంలు అయితే పనిచేస్తారు? అదే అండి, వాళ్ళు కంప్లైంట్ చేసింది 16వ తారీఖు నాడు వచ్చి మాకు కంప్లైంట్ చేశారు. 15వ తారీఖు రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వాళ్ళ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో ఉన్నటువంటి ఫీజు కలెక్షన్ సెంటర్లోకి ప్రవేశించి వాళ్ళ గదులు బద్దలు కొట్టి అక్కడ ఉన్నటువంటి సేఫ్ రూమ్లో ఉన్నటువంటి సేఫ్ లాకర్స్ని బయటకు తీసుకెళ్ళి బద్దలు కొట్టారని, అందులో డబ్బులు పోయినాయి అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళందరూ కూడా అందులో చూసుకున్న డబ్బుల ప్రకారం 78 లక్షల రూపాయలు పోయినట్టుగా నిర్ధారణ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు చేసి దర్యాప్తు చేస్తున్నాం. మొత్తం కూడా టోటల్గా 4-5 టీమ్స్ వర్క్ చేస్తున్నామండి. ఇప్పుడు కూడా టీమ్స్ ఆర్ అండర్ ఇన్వెస్టిగేషన్.
మొత్తానికి చూసుకుంటే ఏదైతే తార్ గ్యాంగ్ ఏదైతే ఉందో జిల్లాల్లోకి అదేవిధంగా ఏలూరు నగరంలోకి ప్రవేశించాయని చెప్పినని డిఎస్పీ చెప్పే పరిస్థితి అయితే ఉంది. మరోపక్క కాలేజీలో జరిగిన దోపిడీ నేపథ్యంలో ఇటు కాలేజీ వైపు నుంచి మరో 4-5 కోణాల నుంచి కూడా ఈ దోపిడీ ఏ విధంగా జరిగింది, ఆ గ్యాంగ్ 6 సీసీ కెమెరాలో చూసిన 6 ఎటువంటి గ్యాంగ్ వాళ్ళు, ఏ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు అన్నీ కూడా ప్రాథమిక విచారణ అయితే చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 4 నుంచి 5 టీంలు పనిచేస్తున్నాయని చెప్పి ప్రజలు మేము ఆందోళన చెందట్లేదని, తొందరలోనే వాళ్ళు పట్టుకుంటామని చెప్పే పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సురేష్తో భానుప్రసాద్, HM టీవీ, ఏలూరు నుంచి.